31st నైట్ పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అయిపోయి రిలాక్సేషన్ మోడ్‌లోకి కూడా వచ్చేసి ఉంటారు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా 31st నైట్ అయితే ఇలా మటన్ బిర్యానీతో స్టార్ట్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ ఒక కుకింగ్ వ్లాగ్ అనుకోండి. మటన్ బిర్యానీ మా రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో తీసా. మటన్ బిర్యానీతో పాటు చికెన్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చికెన్ వింగ్స్ కూడా చేస్తున్నాడు. సో ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ చూసిద్దాం. ఇంగ్రీడియంట్స్ ఓకే కానీ నైఫ్ కూడా కావాలి కదా. నైఫ్ని బాగా షార్ప్ చేస్తున్నాడు. ఈ నైఫ్ షార్ప్నర్తో షార్ప్ చేసిన తర్వాత మనం మళ్ళీ నైఫ్ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుందన్నమాట డస్ట్. అది ఇట్స్ నాట్ గుడ్ మన ఫుడ్లోకి పోతే. అది సుధీర్ చెప్పమన్నాడు, అందుకే మీ అందరికీ మరి చూపించి మరీ చెప్తున్నా. ఫస్ట్ అయితే ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఆనియన్స్ ఈవెన్గా కట్ చేసుకుంటేనే కరెక్ట్గా యూనిఫామ్గా కుక్ అవుతాయి. అండ్ స్ట్రైట్గా స్లైసెస్ కాదంట, ఇట్లా హాఫ్ కట్ చేసుకొని హాఫ్ సర్కిల్ లాగా ఇట్లా చాప్ చేసుకోవాలంట. అండ్ దాని తర్వాత ఇట్లా ఫ్రీ కూడా చేయాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టు. ఫ్రైడ్ ఆనియన్స్ అనగానే వెంటనే ఆయిల్ బాగా హీట్ చేసి దాంట్లో వేసేస్తాం కదా, అట్లా కాదంట. అసలు ఇంకా కొంచెం మరీ అంత హీట్ కూడా అయి ఉండదు. వెరీ ల్యూక్ వామ్లో మీకు అసలు చూడండి, ఇంకా నార్మల్గానే బేసిక్గానే ఉంది. ఆయిల్ అంత హీట్ అస్సలు అవ్వలేదు. అప్పుడే ఆయిల్లోనే ఆనియన్స్ వేసి చిన్నగా స్లోగా కుక్ చేసుకోవాలంట, నీట్గా యూనిఫామ్గా కుక్ అవ్వడానికి. బేసిక్గా అది రీజన్. నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది, ఇంతకుముందు నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే మీకు యూస్ఫుల్ టిప్పే కదా. అండ్ మిగతా పనులు చేసుకుంటూ కూడా మధ్యలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్వి చూపిస్తున్నా. సో ఇప్పుడు కొంచెం స్లోగా అవి కుక్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. అంతలోపల మనం మటన్ మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మటన్ మొత్తం కడిగి దాంట్లో నిమ్మరసం, ఇంకా కొంచెం ఒక 1.5 కప్ పెరుగు, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి పెరుగు తీసుకోండి. సో పిల్లలు అందరు తినడానికి బాగుంటుంది అనమాట. మనం టూ మచ్ స్పైసీ తిన్నట్టు పిల్లలు కూడా తినలేరు కదా, సో కొంచెం అట్లా బాగుంటుంది. అండ్ ఇక్కడేమో మింట్ ఒక కట్ట మొత్తం తీసుకున్నాడు. అండ్ మధ్యలో పోయి ఇట్లా ఆనియన్స్ ఇక్కడ చూసారా కొంచెం స్టార్ట్ అవుతున్నాయి ఆ బ్రౌన్ అవ్వడం. అండ్ కొత్తిమీర కూడా కంప్లీట్గా ఒక కట్ట మొత్తం తీసుకొని ఆ కాడలు అసలు వేస్ట్ చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1-2 స్లైసెస్ కట్ చేసి మిగతావన్నీ నేను ఇక్కడ బ్లెండ్ చేస్తున్నా. దీంట్లో పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ ఈ కొత్తిమీర కాడలు అవి కూడా వేసి మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ ఇంకా మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. అన్నీ ఈక్వల్గా యూనిఫామ్గా ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. అండ్ మ్యారినేషన్ కంటిన్యూ చేద్దాం. ఈ కొరియాండర్ కూడా యాడ్ చేసి ఇంకా సాల్ట్, ఇంకా అన్ని స్పైసెస్ యాడ్ చేస్తూ పోవాలన్నమాట. ఈ గరం మసాలా మేము ఇంట్లో చేసుకున్నదే. బిర్యానీ మసాలాని సపరేట్గా చేసి పెట్టుకుంటాం అనమాట, కొన్ని స్పైసెస్ ఒకటే యాడ్ చేసుకొని. అండ్ దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము అండ్ మిగతా స్పైసెస్ కూడా అన్నీ యాడ్ చేసుకున్నాము. అండ్ ఈ అన్ని స్పైసెస్తో పాటు నట్మెగ్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ మేము తురిమి వేస్తున్నాం అనమాట, మీరు కూడా అట్లనే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీని గురించి ఒక కొత్త విషయం నేను తెలుసుకున్నాను, నాకు తెలియదు. దీనికి ఇది నట్మెగ్, ఇది చూపి, ఇది నట్మెగ్, ఇది దానిపైన షెల్. యాక్చువల్గా ఇది సపరేట్గా దీనికి ఈ పీస్ వాడతారు, ఇది సపరేట్. 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి. ఓ చేసినావా? స్మెల్ ఏమనిపించిందిరా? This one okay. That one good. ఇది నేను తెలుసుకున్న కొత్త విషయం నట్మెగ్ గురించి. మరి మీకు తెలిసేమో ముందే, నాకైతే ఇప్పుడే తెలుసు. అండ్ ఇంకొకటి కూడా, దీన్ని స్కిన్కి కూడా యూజ్ చేసుకుంటారు. అంటే రెగ్యులర్ బేసిస్ పైన కాదు, జస్ట్ ఒక పించ్ అంతే. అంటే మనకు పింపుల్స్ ఉన్నప్పుడు ఆ ప్యాచ్ పైన ఇట్లా పెట్టుకోవడానికి అంతే. సో అట్లా కూడా ట్రై చేస్తారు, దాని బెనిఫిట్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ ట్రాక్. ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. పొద్దున్నే చేసా, అసలు భలే వచ్చింది ఈసారి అయితే నెయ్యి.
కోర్స్ నేను నెయ్యి ఫేవరెట్ కాబట్టి అట్లే చెప్తా. అండ్ ఇక్కడున్న ఆయిల్ కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. మనము ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసాం కదా, సో ఆయిల్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫ్లేవర్ బాగుంటుంది, అది యాడ్ చేసుకోవాలన్నాడు. అండ్ మనకి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే భలే క్రిస్పీగా వచ్చినాయి అన్నీ. అంటే ఏదో కొన్ని మాడిపోయి అట్లా కాకుండా మీరు చూడండి, అసలు చాలా చాలా క్రిస్పీగా వచ్చేసినాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. సో అప్పటికప్పుడు ఇట్లా చేసుకొని పెట్టుకొని ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది, ఏదో స్టోర్ చేసుకొని వేసుకోవడం కంటే. అండ్ ఈ మ్యారినేషన్లో కూడా కొన్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లో కూడా ఇందాక జింజర్ కూడా చెప్పడం మర్చిపోయా, అల్లం పేస్ట్లోనే పచ్చిమిర్చి అండ్ ఆ కొత్తిమీర కాడలో యాడ్ చేసిన పేస్ట్ అనమాట ఇది. సో దాన్ని కూడా లాస్ట్లో యాడ్ చేసి సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇది కలపడం కూడా ఒక ఆర్టే, మనకి ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అంటారు. నాలాంటి ఫోబియాలు ఉన్న వాళ్ళు మాత్రం పెద్ద కలపలేరు, బాగా నాన్ వెజ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం అట్లా ఒక్కొక్క పీస్కి మంచిగా కలుపుకొని పెట్టుకుంటేనే నెక్స్ట్ దానికి మొత్తం పట్టాలి కదా. సో ఇది ప్రాసెస్ టైమింగ్ ఎక్కువ. అండ్ లాస్ట్లో కొంచెం కాశ్మీరీ చిల్లీ వేసాడు కొంచెం రంగు కోసం కూడా. అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 2 hours పెట్టాలన్నమాట. సో మనకి ప్రాసెస్ టైమింగ్ ఎక్కువ కాబట్టి కొంచెం ముందు స్టార్ట్ చేసుకుంటే బిర్యానీ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఆ మధ్యలో టైం కూడా వేస్ట్ చేయకుండా మనం చికెన్ వింగ్స్ చేసుకుందాం. సో ఇవి ఫ్రోజన్లో ఉండే కొంచెం డీఫ్రోస్ట్ చేసేద్దాం. చికెన్ వింగ్స్ సుధీర్ అయితే చాలా బాగా చేస్తాడు, 2-3 వెరైటీస్ చేస్తాడనమాట. ఈరోజు ఒక వెరైటీనే చేసుకున్నాము. సో ఇవి సాస్ కూడా చేసుకోవాలన్నమాట. దీనికి డీఫ్రోస్ట్ అయిన తర్వాత దీంట్లో అన్నీ యాడ్ చేస్తున్నాడు పౌడర్స్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేసా దీని గురించి, సో అందుకని దీంట్లో ఫాస్ట్గా చూపించేస్తున్నా. అండ్ ఇంకా కొన్ని హర్బ్స్ కూడా, ఆరిగానో, ఇటాలియన్ హర్బ్స్ అట్లా, అండ్ గీ కూడా యాడ్ చేసి సో దీన్ని కూడా ఇంకొకటి ఈ పైన వేసే ఆ స్మోకీ పెపరికా వేసాడనమాట, నార్మల్ రెడ్ చిల్లీ వేయకుండా. అది కూడా బాగుంటుంది దీంట్లో యాడ్ చేస్తే. బాగా దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకొని బాగా కలుపుకోండి, ముక్కకి బాగా పట్టాలన్నమాట. మరీ అంత ఎక్కువ అవసరం లేదు, బట్ క్వాంటిటీ కొంచెం వేసుకొని చేసుకోవాలి. అంత లోపల మనం బిర్యానీ కోసం రైస్ కడుక్కుందాం. ఈ రైస్ కడిగిన వాటర్ అంతా ప్లాంట్స్కి వేస్తాడు. మా పిల్లలు అక్కడంతా పజిల్స్ పెట్టారనమాట, ఒక 1000 pieces పజిల్స్. అది ఫినిష్ చేయాలని, మరి ఎప్పుడు ఫినిష్ చేస్తారో తెలియదు. ప్రజెంట్ అయితే అట్లా ఇల్లంతా వేసి పెట్టినారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, రైస్ కోసం బయటనే కుక్ చేస్తున్నాడు. అండ్ మధ్యలో అది బాయిల్ అయ్యే టైంలో మనం ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే ఇవి అవుతూ ఉంటాయి. సో మీన్ వైల్ మధ్యలో గ్యాప్లో ఇంకొకటి చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఒకసారి పని స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపడు, అది ఫినిష్ అయిన తర్వాత వచ్చి రిలాక్స్ అవుతాడు. అండ్ ఇక్కడ బాగా వాటర్ బాయిల్ అయినప్పుడు అన్నం బాస్మతి రైస్ జస్ట్ ఒక 15 minutes ఏమో సోక్ చేశాడు అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. మళ్ళీ గీ యాడ్ చేసేసి సో అన్నము నాకు కుక్ అయిందో లేదో నాకు రాదు, సో అందుకని నేర్చుకుంటున్నాను అనమాట. ఒక బియ్యం తీసుకొని అట్లా ఇందాక బోర్డు పైన ఇట్లా అన్నా కదా, సో అట్లా అన్న తర్వాత సో అంత మెత్తగా అయిపోయిందా, మిగతాది ఇంకా కొంచెం బియ్యం కనిపిస్తే సో ఎంత % కుక్ అయింది దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అంట. మనం ఫస్ట్ టైం తెలుసుకున్నా ఇట్లాంటిది, నెక్స్ట్ టైం ట్రై చేయాలి. అట్లనే పొడిగా బాగా వస్తుందేమో. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఏంటి ఆల్రెడీ కొంచెం కుక్ చేసి ఉన్నది ఇట్లా లేయర్స్గా వేస్తాం కదా, సో ఇది రా మీట్ కాబట్టి కిందనే మొత్తం వేసాడనమాట. అన్నం పెట్టి మళ్ళీ దాని పైన మధ్యలో లేయర్స్గా మధ్యలో మటన్ పెట్టి అట్లా కాకుండా అది కుక్ అవ్వాలి కాబట్టి కిందనే మటన్ వేసి పైన మొత్తం రైస్ యాడ్ చేసేసాడు. రైస్ అయితే బాగా కుక్ అయింది మంచిగా, అంటే 80% కంప్లీట్గా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అవెన్లో పెట్టి ఇప్పుడు దమ్ చేస్తామన్నమాట. రైస్ దమ్ అవుతుంది, కింద మటన్ బాగా కుక్ అయిపోతుంది. సో పైన కూడా గీ యాడ్ చేసి, మేము కలర్స్ అవన్నీ ఏమి యాడ్ చేయము, పాలల్లో కొంచెం పసుపు యాడ్ చేసి ఆ కలర్ బిర్యానీ పైన కలర్ రావడానికి సో అది యాడ్ చేస్తామన్నమాట. అట్లా మీకు నచ్చిన ముగ్గేసుకోవచ్చు దానిపైన, మేమైతే ఇట్లా యాడ్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత కొరియాండర్ కొంచెం అట్లా చల్లుకొని, అండ్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కూడా వేస్తాం కదా, మింట్ కూడా చిన్నగా చాప్ చేసుకున్నది, సో అవన్నీ అట్లా పైననే యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్
ఒక్కొక్క వాళ్ళ స్టైల్ని బేస్ చేసుకొని చేస్తారు. ఇది మా స్టైల్, జస్ట్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసా అంతే. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ, నచ్చితే మా కామెంట్లో చెప్పండి. ఐల్ బీ హ్యాపీ. అండ్ మధ్యలో ఇవి ఆల్మోస్ట్ ఒక సైడ్ అయిపోతాయి అన్నమాట ఫ్రై. మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకొకసారి పెడతాడు ఆ చికెన్ వింగ్స్ అన్నీ. సో అంత లోపల మనం ఇది ప్రీ హీట్ కూడా అయిపోయింది ఓవెన్, దాంట్లో పెట్టేస్తే అయిపోతుంది. ఒక 1 hour పైననే పెట్టాలి. సో 1 hour 15 minutes 20 minutes అట్లా కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసి ఇంక వదిలేయాలన్నమాట. మళ్ళీ వెంటనే తీయద్దు, ఓపెన్ చేయొద్దు. ఒక 30 minutes దాన్ని అట్లనే వదిలేస్తే లోపలనే అది స్లో కుక్ అయిపోయి ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇక్కడేమో చికెన్ వింగ్స్ కోసం సాస్ చేస్తున్నాడు. సో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ అని చెప్పా కదా, ఈరోజు ఇట్లా అనమాట, కొంచెం ఇట్లా వైట్ సాస్ టైప్ అట్లా చేస్తాడు. నార్మల్గా ఓన్లీ మన స్టైల్ లాగా అంటే కొంచెం ఇండియన్ టచ్ వచ్చేలాగా కారం స్పైసెస్ అవి వేసి డిఫరెంట్గా చేస్తాడు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే పిల్లలకి ఇది ఎక్కువ ఇష్టం అనమాట, సో అందుకే ఇది ప్రిఫర్ చేస్తున్నాడు. దీంట్లో కూడా కొంచెం హర్బ్స్, మిల్క్, గార్లిక్, ఇంకా బటర్, సో అట్లాంటివన్నీ యాడ్ చేసేసి ఈ సాస్ అంతా ప్రిపేర్ అయిపోయింది. అంతలోపల అక్కడ చికెన్ వింగ్స్ కూడా ఓవెన్లో మంచిగా సూపర్ కుక్ అయిపోయినాయి. చూడండి మంచిగా ఎట్లా ఆ కలర్ కూడా ఎట్లా బాగా కనిపిస్తుంది కదా. సో ఆ బటర్తో మంచిగా బాగా కుక్ అయిపోయినాయి. ఇవన్నీ తీసేసుకొని నెక్స్ట్ ఇంకా సాస్ యాడ్ చేసేసుకుందాం. మా దగ్గర ఇంతకుముందు చిన్న ఫ్రైయర్ ఉండిందనమాట, ఎయిర్ ఫ్రైయర్. దాంట్లో ఒక 2-3 times యాడ్ చేయాల్సి వచ్చేది. తర్వాత ఇది కొంచెం పెద్దది కొనుక్కున్నాము. సో మేము పైన కింద టూ సైడ్స్ పెట్టచ్చు అనమాట. సో ఎక్కువ క్వాంటిటీనే కుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చినప్పటి నుంచి చాలా బెటర్ అనిపించింది. అండ్ ఈసారి కొన్నే చేసుకున్నాము, ఓన్లీ 31st నైట్కి ఒకటే అన్నట్టు. సో అండ్ ఫస్ట్ అయితే పిల్లలు బాగా అప్పటికే ఆకలితో ఉన్నారు. ఇంకా చికెన్ వింగ్స్ అయితే లాగిచ్చేస్తున్నారు. వాడికి ఫేవరెట్, చహనా కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇద్దరు బాగా తింటారు. ఇట్లా తీసుకొని like this. Put the whole thing. Should I take a video of yours, Nana? Okay. Ow, I couldn't bite. Why? I got some. Ow. I'm burning my fingers. వెళ్ళిగా మరి కాలుతుంది కదా, స్లోగా. Bend into the bowl, man. Only. Thank you, Nana. You're welcome. Thank you for. అండ్ ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. అసలు పైన అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చికెన్ బిర్యానీ అయితే కనీసం ఒక ముక్క అయినా టేస్ట్ చేస్తుండే, మటన్ బిర్యానీ కదా పైననే చూసి ఆనందించేసా అంతే. సో చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మీకు కింద ఎట్లుంది. మాకు కొంచెం అంటే మనం ఇంకా సపరేట్గా ఎక్స్ట్రా గ్రేవీ ఏం చూసుకొని అవసరం లేకుండా మనం పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం ఆల్రెడీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండేటట్టే చేసుకుంటాం అన్నమాట. సపరేట్గా రైతా కానీ లేకపోతే మిర్చి కసాలను కానీ ఇవన్నీ ఏం చేసుకోము. మోస్ట్లీ ఇంకా నార్మల్ పెరుగు తినేస్తారు పిల్లలు, లేదా ఇట్లాగే తినేస్తామన్నమాట. కొంచెం గ్రేవీగా బాగా వచ్చింది. అండ్ పీస్ ఎట్లుందో ఒకసారి ఇట్లా చించి చూపిమని అడిగా అనమాట. సో మంచి కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా టైమింగ్తో. అండ్ పిల్లలిద్దరికి పెట్టేసా. అంత పెట్టిన తర్వాత మా వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, లేయడానికి నిద్ర వస్తుంది అని. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. సో మటన్ బిర్యానీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు నచ్చితే మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఈ ఇయర్ అందరూ చాలా హ్యాపీగా చాలా స్ట్రాంగ్ మైండెడ్తో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్, టేక్ కేర్.